సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక రంగ థియేటర్ సెంటర్ లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల కాలంలో మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో కోదాడ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని, రాబోయే ఎన్నికల్లో తిరిగి మల్లయ్య యాదవ్ ను శాసనసభ్యునిగా గెలిపించుకుని జన్మదిన కానుకగా అందజేస్తామని అన్నారు. ఇటీ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కవిత, రాధారెడ్డి, ఇమ్రాన్, కర్ల సుందర్ బాబు, కాసాని మల్లయ్య, మాథల ఉపేందర్, గంధం మల్లయ్యతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, కోదాడ అభివృద్ధి ప్రదాత బొల్ల మల్లయ్య యాదవ్ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు కోదాడ పట్టణంలో ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యేగా బొల్ల మల్లయ్య యాదవ్ గారు కోదాడ పట్టణాన్ని ఎంతగా అభివృద్ధి చేశాడో ప్రజలందరికీ తెలుసు. మల్లన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక మంది పేద ప్రజలు ఆయన ద్వారా లబ్ధి పొందిన వారంతా ఈరోజు మళ్ళీ ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనేటువంటి ఆశతో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ పిలుపునిచ్చేది ఏంటంటే, రాబోయే కాలంలో 2028 ఎలక్షన్లో బొల్ల మల్లయ్య యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆయనకు పుట్టినరోజు కానుక ఇవ్వవలసిందిగా తెలియజేస్తూ, హ్యాపీ బర్త్డే మల్లన్న, మీరు మా అండ, మీరే మా ధైర్యం, మీరే మా స్థైర్యం. కోదాడ అభివృద్ధి ఉందంటే అది మల్లన్నతోనే సాధ్యం. జై మల్లన్న, జై జై మల్లన్న. వర్ధిల్లాలి బొల్ల మల్లయ్య యాదవ్ గారి నాయకత్వం.